మీకా గ్రంథపు వివరణ 6వ సెషన్లోనికి వెళ్తున్నాం. 5 సెషన్లు ముగించుకొని 6వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. గమనిద్దాం. మొదటి అధ్యాయము 5వ వచనములో ఉన్నత స్థలముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా అన్న మాటను మనము ప్రస్తుతం ఆలోచిస్తున్నాం. దేవునిని చాలా బాధపెట్టిన యూదా రాజులలో ఒక రాజైన అహాజు. ఈ సభలలో మొదటి దినము నుంచి ఇతన్ని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. రాజైన హిజ్కియా యొక్క తండ్రి. దేవునిని విశ్వసించక ఒక అష్షూరు రాజును ఆశ్రయించి ఇతను ఒక నీచమైన పనికి ఒడగడతాడు. అది అష్షూరు రాజు అయిన తిగ్లత్ పిలెసరు అతనికి కానుకలు ఇవ్వడానికి ఒకరోజు అహాజు సిరియా దేశానికి వెళ్తాడు. విందాం జాగ్రత్తగా. అష్షూరు రాజుకు కానుకలు ఇవ్వడానికి యూదా రాజైన అహాజు సిరియా దేశానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతడు ఒక విగ్రహ రూపాన్ని చూస్తాడు. అక్కడ ఆ విగ్రహ రూపాన్ని చూసి, ఇక్కడ సిరియనులు ఇంత ప్రాస్పర్ అవ్వడానికి, యుద్ధాలలో వీరు మమ్మను ఓడించడానికి, ఎందుకంటే అంతకుముందు సిరియనులు యూదులను తొక్కేసి ఉంటారు. ఈ సిరియనులు మాపై గెలవడానికి గల కారణం ఈ సిరియనులు నమ్ముకున్న ఈ దేవుడే, ఈ దేవతే లేదా ఈ దేవతలే అని వెంటనే ఆ రూపాన్ని యెరూషలేములో ఉన్న ఒక వ్యక్తికి పంపించి, నేను వచ్చేలోగా ఆ రూపముతో ఒక బలిపీఠాన్ని, ఆ రూపముతో చెక్కబడినటువంటి ఆ ప్రతిమకు ఒక బలిపీఠాన్ని కట్టి నువ్వు సిద్ధపరచాలి అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి వచ్చేలోపు దాన్ని సిద్ధపరిస్తే ఈ అహాజు అటు యెరూషలేములోను అండ్ యూదా పట్టణాలలో విస్తారంగా అన్య దేవతలకు ఉన్నత స్థలాలను కట్టిస్తాడు. యెరూషలేముతో పాటు యూదా పట్టణాలలో విపరీతంగా. యూదులు ఎక్కువగా నష్టపోవడానికి కారణాలు ఈ అహాజుతోనే ఒక రకంగా మొదలయ్యాయేమో అన్నట్టుగా ఇతని పనితీరు. చరిత్రలో యూదులు ఎక్కువగా నష్టపోవడానికి ఉన్న కారకులలో మొదటి బెంచ్లో కూర్చున్న కొందరిలో ఇతను ఒకడు. చూద్దాం ఇతని గురించి కొన్ని మాటలు. ఎంత భయంకరంగా ఇతను ప్రవర్తించాడో చూద్దాం. రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 16. అధ్యాయం 10వ వచనం చూద్దాం. రాజైన అహాజు అష్షూరు రాజైన తిగ్లత్ పిలెసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, అంటే సిరియా రాజధాని దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన అహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన అహాజు దమస్కు నుండి తిరిగి రాక మునుపే సిద్ధపరచెను. ఇంకా ఏం చేశాడో 18వ వచనంలో చూడండి. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరము నుండి తీసివేసెను. ఒక మనిషి కోసం ఇతను ఎంత నీచానికి దిగజారుతున్నాడో మీరు చూడండి. ఎంత నీచమైన దుస్థితికి.
అక్కడ మాట చూస్తే మీరు గమనిస్తే అష్షూరు రాజును బట్టి ఇవన్నీ చేస్తున్నాడట. ఆ రాజుకు నేను నచ్చాలి, ఆ రాజు అండ నాకు ఎప్పుడు ఉండాలి, నేను నీ పక్షాన నిలబడతానని తిగ్లత్ పిలిచారంటే ఏమి చేయడానికైనా సిద్ధపడుతున్న ఆహాజు యొక్క నీచమైన చరిత్ర ఇది. మనలో కూడా కొంతమంది ఉంటారు, యవనస్తులు అనుకుందాం కొద్దిసేపు. వీరు దేవుడంటే తెలియని వ్యక్తిని, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వివాహం చేసుకోవాలని ఆలోచన ఒక్కొక్కసారి కలిగి ఉంటారు. దేవుడంటే తెలియని వ్యక్తిని చేసుకొని నువ్వేం సాధిద్దామని అని నేను అడుగుతున్నాను ప్రశ్న. ఇప్పుడు దేవుడంటే తెలియని అబ్బాయిని లేదా దేవుడంటే తెలియని అమ్మాయిని నువ్వు వివాహం చేసుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు నీ జీవితంలో? లెక్కలు వేసుకుంటుంటారు, పెళ్ళైన తర్వాత మార్చుకుందామని. ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఏదో మనసును ఒప్పించుకోవడానికి, పక్కన వాళ్ళని ఒప్పించడానికి వేసే కథలు ఇవన్నీ. చివరికి ఎక్కడికైపోతుందంటే ఎవరు చెప్పినా ఎంత చెప్పినా వినకుండా ముందుకెళ్ళిపోయి తాను ఇష్టపడుతున్న ఆ వ్యక్తి కోసం అవసరమైతే దేవుణ్ణి వదిలేయచ్చు, అవసరమైతే బైబిల్ని వదిలేయచ్చు, అవసరమైతే మందిరాన్ని వదిలేయచ్చు. ఈ వ్యక్తితో నాకు జీవితం ఉంటే చాలు, ఆ దేవుడు ఉన్నా లేకపోయినా పర్లేదు. ఈ వ్యక్తితో నాకు జీవితం ఉంటే చాలు, బైబిల్ ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లేదు. ఇలాంటి వారు మన మధ్య మనం చూడగలుగుతున్నామా చూడట్లేదా మీరు చెప్పాలి. ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉన్నారంటారా? మనకు తెలిసిన వాళ్ళు మన మందిరాలలో, మన సంఘాలలో, లేకపోతే మన కుటుంబాలలో, మన బంధువులలో. ఒకవేళ వివాహం అంటూ చేసుకుని ఆనందంగా ఉండాలనుకుంటే ఒక విశ్వాసిని చేసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం. విశ్వాసి భాగస్వామిగా వస్తే ఆ జీవితం వేరు. ఒక అవిశ్వాసిని చేసుకొని నువ్వు దేవునికి దూరమై అయినా పర్లేదని బతికితే ఈ ఆహాజు క్యాప్టెన్షిప్లో ఒక టీం మెంబర్గా నువ్వు కూడా పరిగణించబడతావు. ఒక అష్షూరు రాజును బట్టి మందిరంలో ఉన్న దాన్ని లేపేశాడట ఆహాజు. ఇంకా ఏం చేశాడో చూద్దాం. ఇతను ఇంకా ఏం చేశాడో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28. ముందుగా 5వ వచనం చూద్దాం. 5. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. ఎందుకు? దేవుడు అప్పగించాడు ఇతన్ని. కానీ ఇతనేమనుకున్నాడు? ఏదో అనుకున్నాడు. దానికోసం భయంకరమైనటువంటి తప్పుల మీద తప్పులు చేస్తూ ఏం చేస్తున్నాడో ఇంకా కొంచెం ముందుకెళ్ళి చదువుదాం. అదే అధ్యాయంలో 22 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్తున్నాను. 22 నుంచి 19 చూసి 22కు వద్దామా? 19 చూసి, ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచే. ఇశ్రాయేల్ రాజు అంటే అక్కడ యూదా రాజు అని అర్థం చేసుకోండి. అక్కడ దిగంబరిగా చేశాడు. 22వ వచనం, ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమలు జరిగించెను. అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే. ఏం చేశాడు? 23వ వచనం ఎట్లనగా, సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలు అర్పించేదని అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయెను. ఏం చేశాడు? ఇంకా 25వ వచనం,
25వ వచనం, యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి. అన్నిటిలో యూదా దేశములోని పట్టణములన్నిటిలో బలిపీఠాలు కట్టించాడట. బలిపీఠాలు అంటే ఇక్కడ ఉన్నత స్థలములు. ఎక్స్క్యూజ్ మీ, మీకా గారు ఏ రాజుల కాలంలో ప్రవచిస్తున్నాడు గుర్తు తెచ్చుకోండి. మొదటి వచనం, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో. ఆహాజు దినములలో మీకాకొచ్చిన దర్శనం దేని గురించి? ఉన్నత స్థలాల గురించి. మీకా గారు ప్రవచించుచున్నది ఆహాజు కాలంలో అయితే, ఆహాజు కాలములో నిజంగా యూదయ దేశములో ఉన్నత స్థలాలు ఎక్కువగా ఉన్నాయా అని చూస్తే దినవృత్తాంతంలో గ్రంథం చెబుతోంది ఆహాజు అంత నీచమైనటువంటి భయంకరమైన దుస్థితికి దిగజారి యూదుల మీదికి పెద్ద విపత్తుని తీసుకొని వస్తున్నట్టుగా చూస్తున్నాం. మామూలుగా 5వ వచనం మీరు బైబిల్ తెరిచి, యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడవి? యెరూషలేములోనివే కావా అని మీరు 6వ వచనంలోకి వెళ్ళిపోతే ఉన్నత స్థలాల గురించిన అవగాహన మనకు ఎలా వస్తుంది? అందుకోసమే ఆగి ఉన్నత స్థలాలపై ఒక అవగాహన, షెఫేలా ప్రాంతంపై ఒక అవగాహన కోసం ఇంతకుముందు సెషన్స్లో. కారణం, మీకా గ్రంథంలో చెప్పబడుతున్న పదాలు కానీ, ప్రాంతాలు కానీ, ఊర్లు కానీ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనకు ఎక్కువగా పరిచయం లేదు గనుక, వీటి మీద మనకు మంచి అవగాహన మనకు ముందు లేదు గనుక వాటన్నిటిని వేసుకుంటూ రావడం వలన మనం కొంచెం టైం తీసుకొని అన్ని వివరించాల్సి వస్తుంది. లేకపోతే మీకా గారిని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడో అసలు దాని తీవ్రత మనకు ఎలా అర్థమవుతుంది చెప్పండి. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనే కదంటే ఎవడు తెచ్చాడు యెరూషలేముకి? ఆహాజు యొక్క భయంకరమైన తప్పులు ఇవి, భయంకరమైన తప్పులు. వద్దాం మీకా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనానికి వెళ్ళిపోదాం. కాబట్టి నేను షోమ్రోనును, ఎందుకంటే 5వ వచనంలో షోమ్రోను గురించి కూడా మాట్లాడాడు, మర్చిపోద్దు. ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతా సంభవించెను, యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా అన్నాడు 5వ వచనంలో. తర్వాత యెరూషలేము దగ్గరకు వచ్చాడు. మీకా గారికి వచ్చిన ప్రవచనం షోమ్రోనును గూర్చి, యెరూషలేమును గూర్చి. కావున ఈ ఉన్నత స్థలాలను బట్టి షోమ్రోనుకి ఏ గతి పడుతుందో చెబుతున్నాడు 6వ వచనం. కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను. ఎలా? చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని నుంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. ఈ శిక్ష ఎలా రాబోతుందో షోమ్రోను గురించి మాట్లాడుతున్నాడు. అది మాట్లాడే ముందుగా నేను కొంచెం ఒక అడుగు ముందుకేసే ముందుగా ఆహాజుతో మొదలై హిజ్కియాతో కొంచెం పర్లేదు కానీ ఆయన కొంచెం అరికట్టాడు. కానీ ఆహాజు ప్రభావం వలన యూదయ దేశం ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నత స్థలాలు కట్టుకున్నట్టుగా ఒక 2 వచనాలు మనం రాసుకొని ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 32, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం తీద్దాం. 29వ వచనం ఒక్కసారి చూద్దాం.
ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 29. ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణము చేసి అన్ని దేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలనన్నిటినీ కాల్చివేసేదను. అంటే మిద్దెల మీద కూడా ఏం చేశారట వీళ్ళు? బలులు అర్పించారట. పానార్పణములు, బలులు అంటే పానార్పణములు అర్పించారట. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. మీరు నోట్స్ రాసుకుంటుంటే 24వ వచనం నుండి 34వ వచనం వరకు రాసుకోండి. 24 నుంచి 34వ వచనం వరకు రాసుకోండి. 24వ వచనం మాత్రం చదువుతున్నాను ముందుగా. నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరచితివి, ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారికందరికీ అని భయంకరంగా వీరిని శపిస్తున్నాడు. వారి గురించినటువంటి మాటలు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా 30వ వచనం, 31. నీ హృదయం ఎంత బలహీనమాయను, సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచూ వేశ్య చేయునట్లు చేయక జీతము పుచ్చుకొన నొల్లక ఉంటివి. అంటే అర్థమైందో లేదో, మామూలుగా వేశ్యలు డబ్బు కోసం ఆ పని చేస్తారు, కానీ యూదులు వీళ్ళే డబ్బిచ్చి చేసుకుంటున్నారట. ఆత్మీయ వ్యభిచారం, ఆత్మీయ వ్యభిచారం ఇది. అదే 34వ వచనంలో ఉంటుంది. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటే లేదు, నీకు పడుపు సొమ్మిచ్చుట లేదు, నీవే ఎదురు జీతం ఇచ్చితివి, ఇదే నీకును వారికి కలిగిన భేదం. అంటే ఎంత పనికిమాల దానిగా నువ్వు మారిపోయావో అని యూదులను తిడుతున్న వైనమది పరిస్థితి. అది వచ్చేయండి మీకా గ్రంథానికి. ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు, ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు కట్టుకొని దేవునికి కోపం పుట్టించారని యెరూషలేం గురించి. 5వ వచనంలో షోమ్రోను యెరూషలేము రెండింటి గురించి మనకు చిన్ని అవగాహన మనకు అక్కడ కల్పించి ఇప్పుడు షోమ్రోను గురించి మాట్లాడుతున్నాడు. షోమ్రోనుకు పట్టబోయే గతి గురించి మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. 6వ వచనం. కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచెదను. ఎలా జరగబోతోంది ఇది? ఎలా జరగబోతోంది ఇది అంటే గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు దేవునికి దూరమై రోజు రోజుకి పాపాల చిట్ట మూట కట్టుకుంటుంటే వారిని దేవుడు అప్పగించబోయేది అష్షూరీయులకు. అంటే ఎలా శిక్షించబోతున్నాడు దేవుడు వీరిని? అష్షూరీయులకు అప్పగించి. ఇది కేవలం మీకా గారు మాత్రమే కాదు, అంతకుముందు వేరే ప్రవక్తలు కూడా చెప్పినట్టుగా ఒక 2 వచనాలు చూద్దాం. ముందుగా హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. 5. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. అష్షూరు రాజు వీరిని చెరపట్టుకొని పోతాడని ముందే హోషేయ ప్రవక్త చెప్పాడు. ఆమోసు గారు కూడా అదే మాట చెబుతున్నట్టుగా మనం చూడగలం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చివరి వచనం చూద్దాం, 27వ వచనం. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొనిపోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దమస్కు పట్టణం అవతలి కంటే దమస్కుకు తర్వాత ఏముంది? అష్షూరు ఉంటుంది. దమస్క్ అంటే సిరియాలో ఉంది, సిరియా దాటితే అష్షూరు వస్తుంది. అంటే షోమ్రోనును దేవుడు
అష్షూరీయులకు అప్పగించబోతున్నాడన్నమాట. అయితే అష్షూరీయులు ఇశ్రాయేలీల దేశాన్ని ఒకటేసారి పట్టుకోలేదు, కానీ ముందుగా ఇశ్రాయేలు పట్టణాలను, ఊర్లను, గ్రామాలను, జిల్లాలను అనుకోండి కొద్దిసేపు, అలా ఒక్కొక్క ప్రాంతాన్ని పట్టుకుంటూ ఫైనల్గా రాజధాని అయిన షోమ్రోనును పట్టేశారు. అలా దేవుడు ఉపయోగించుకున్న రాజులలో ఒకతను తిగ్లత్ పిలెసరు. ఇతనికి మరొక పేరుంది, పూలు అని. అలా ఏ రాజులను దేవుడు అష్షూరు రాజులుగా ఉన్న వారిని వాడుకున్నాడో ఆ అష్షూరు రాజుల పేర్లు ఇప్పుడు చెప్పబోతున్నాను, కుదిరితే రాసుకోండి. అంటే మీకా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో షోమ్రోనుపై అటాక్. షోమ్రోనును ఎవరు పట్టుకుంటారంటే అష్షూరు రాజులు పట్టుకుంటారు అని ప్రవక్తలు చెప్పారు. ఆ అష్షూరు రాజులలో ఈ పీరియడ్లో ముఖ్యంగా మీకా గారి కాలం, ఈ కాలాన ఏ రాజులు వీరిని అటాక్ చేశారో కొందరి గురించి నేను వచనాలతో సహా కొన్ని ఇస్తాను. దయచేసి అవసరమైతే వచనాల తర్వాత మీరు రాసుకున్న తర్వాత చూసుకోండి. ముందుగా తిగ్లత్ పిలెసరు అని రాసుకోవాలి. తిగ్లత్ పిలెసరు ఇతన్ని 3వ తిగ్లత్ పిలెసరు అని పిలుస్తారు. 3వ తిగ్లత్ పిలెసరు సుమారు క్రీస్తు పూర్వం 747 నుంచి 727 వరకు ఇతని కాలం. 747 నుంచి 727 వరకు మధ్యకాలం. ఇతను షోమ్రోనును పట్టుకోవాలన్న ఆలోచనతోనే ముందుగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న పల్లెలను, ఊర్లను అన్నిటినీ ఆయన పట్టేసినట్టుగా చూడగలం. పట్టేసినట్టుగా కొన్ని రెఫరెన్స్లు రాసుకుందాం. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. రాజుల 2వ గ్రంథం 15-19. అదే రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయంలోని 29వ వచనం. మళ్ళీ రాజుల 2వ గ్రంథం 15-19 చూసాము. ఇప్పుడు 29 అదే అధ్యాయంలో 29వ వచనం. అదే రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 8-10 వచనములు. 16వ అధ్యాయం 8-10 వచనములు. తర్వాత దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 5:26. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 5:26. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము. వాళ్ళ పేర్ల కోసం మీకు ఇస్తున్నాను, అవగాహన కోసం. 28వ అధ్యాయము 20వ వచనంలో ఇతని పేరు మనకు ప్రస్తావించబడుతుంది. అంటే ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు నాశనం చేయడానికి దేవుడు అప్పగించిన మొట్టమొదటి రాజు ఎవరు? తిగ్లత్ పిలెసరు. మనకు కొన్ని చోట్ల పూలు అని రాయబడింది ఇతని పేరు. అంటే 2వ రాజులు 15-19 రాసుకున్నారు కదా అక్కడ, కానీ దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 5:26లో కానీ పూలు అన్న పేరు ఉంటుంది. పూలు అంటే ఎవరో కాదు, ఇంతకుముందు నేను చదువుకున్న తిగ్లత్ పిలెసరే అని మీకు అర్థం కావాలి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్న షోమ్రోను నాశనం అని మనం మాట్లాడుతున్నాం కనుక ఎప్పటికీ మీకా గారు చెప్పేటప్పటికే తిగ్లత్ పిలెసరు యొక్క దాడులు ప్రారంభం అయిపోయి ఉంటాయి అప్పటికే. ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. అయితే షోమ్రోను వరకు ఇంకా రీచ్ అయ్యి ఉండవు. తిగ్లత్ పిలెసరు ఇశ్రాయేలును అటాక్ చేయగలిగాడే కానీ షోమ్రోను వరకు రాలేకపోయాడు. అది నేను చెప్తున్న పాయింట్. రాజధాని వరకు రాలేకపోయాడు. రాజధాని వరకు రావడానికి తిగ్లత్ పిలెసరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వేరే రాజులను దేవుడు వారిని పంపించాడు. మరి తిగ్లత్ పిలెసరు తర్వాత వచ్చిన రాజు షల్మనేసెరు. క్రీస్తుపురం 727 నుంచి 722 వరకు ఇతని కాలం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనములోను, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలోను ఇతని గురించి మనము చూడవచ్చు. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనములోను, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో ఇతన్ని గూర్చి
మనం చూడవచ్చు. ఇతను ఏం చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముట్టడి వేశాడు. అంటే ఒక రకంగా చెబితే మీకా గారి ప్రవచనం షోమ్రోను గూర్చి అని మాట్లాడుతున్నామే, ఆ షోమ్రోను గూర్చి దేవుడు ప్రవచించిన ప్రవక్త ద్వారా ప్రవచనం షల్మనేసెరు ద్వారా ఇంకా తీవ్రమైంది. తిగ్లత్ పిలెసెరు ద్వారా దేశం పాడైతే షల్మనేసెరు ద్వారా రాజధాని వీక్ అయింది. వచనాలు చదువుకుందాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 15. రాజుల 17 క్షమించండి, 15 అన్నట్టున్నాను. 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. 3వ వచనం. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా, అంటే యుద్ధానికి వచ్చాడు. బాగుంది. ఇప్పుడు 18వ అధ్యాయానికి రండి. 9వ వచనం చూద్దాం. 18:9 రాజుల 2వ గ్రంథం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేసెను. అదే కదా మీకా గారు చెప్పింది. మీకా గారు అదేనా చెప్పింది? షోమ్రోనును నేను మట్టి కరిపిస్తానన్నాడు దేవుడు. దానికోసం సాధనంగా ఎవరిని వాడుకుంటున్నాడు? అష్షూరు రాజులను. అయితే షోమ్రోనును వెంటనే చేజిక్కించుకోలేదు. ఫస్ట్ ముట్టడి వేశారు. దిగ్బంధం, బయటికి వెళ్లకుండా షోమ్రోను చేసి 3 సంవత్సరాలు ముట్టడి వేశారు. 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అష్షూరీయులు దానిని పట్టుకొనిరి. అంటే షోమ్రోను మీద అటాక్, దాడి స్టార్ట్ చేసింది షల్మనేసెరు. అయితే దానిని ముగించింది సర్గోను. షల్మనేసెరు తర్వాత వస్తున్న రాజితను. ప్రారంభించింది షల్మనేసెరు, ముగించింది సర్గోను. సర్గోను అతని పేరు. సర్గోను. ఇతన్ని 2వ సర్గోను అని పిలుస్తారు. క్రీస్తుపూర్వం 722 నుంచి 705 వరకు ఇతని కాలం. 722 నుంచి 705 వరకు. సర్గోను అన్న పేరు మీకు కావాలంటే యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడొచ్చు సర్గోను అన్న పేరు ప్రస్తావన. చూస్తున్నారుగా. షోమ్రోనును దేవుడు ఏం చేయబోచున్నాడు? మీకా గ్రంథంలో చేనిరోని రాళ్ల కుప్పవలే చేసేదను. ఎవరికి అప్పగించి? అష్షూరు రాజులకు అప్పగించి. అష్షూరు రాజులు ఏం చేశారు? ఇశ్రాయేలీల దేశాన్ని సర్వనాశనం చేశారు. ఒక గదిని మనం ఊడ్చేటప్పుడు ఎలా ఊడుస్తాం? ఒక మూల నుంచి మనము ప్రారంభించి నెమ్మదిగా చివరికి గదినంతా ఊడ్చేసి అందులో ఉన్న దుమ్ము ధూళినంతా తీసుకొని బయట పారేస్తాం. ఇది మీకు అర్థమైతే ఇశ్రాయేలీల దేశం అదే ఎదుర్కొంది. ఇశ్రాయేలీల దేశాన్ని ఒక చీపురు పట్టుకొని అష్షూరు రాజులు ఊడ్చేసినట్టుగా ఊడ్చారు. మొట్టమొదట చీపురు పట్టుకుంది ఎవరు? తిగ్లత్ పిలెసెరు. అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత షల్మనేసెరు, తర్వాత సర్గోను. సర్గోనుతో రాజధాని కొలాప్స్. ఈ సర్గోను యొక్క కుమారుడే సన్హెరీబు. ఎవరు? ఈ సన్హెరీబు అన్న అతను సర్గోను తర్వాత వచ్చిన చక్రవర్తి. సర్గోను తర్వాత వచ్చిన చక్రవర్తి. ఈ సన్హెరీబ్ ఏం చేశాడు? సన్హెరీబ్ వచ్చేటప్పటికే ఇశ్రాయేలీలు అష్షూరు చేతికి వచ్చేసి ఉంటారు ఫుల్గా. వాళ్ళ డాడీతో అయిపోయింది కదా మొత్తం. వాళ్ళ డాడీతో అయిపోయింది. అప్పుడు దేవుడు సన్హెరీబుని యూదుల మీదికి పంపిస్తాడు. వీళ్ళున్నారు కదా ఇంకా బ్యాలెన్స్. నార్దర్న్ కింగ్డమ్ కొలాప్స్, ఇంకా మిగిలిందేంటి? సదరన్ కింగ్డమ్. వారి మీదికి దేవుడు సన్హెరీబును పంపిస్తాడు.
ఎందుకు? మీకా గారి ప్రవచనం ఎవరి గురించి? షోమ్రోనును గూర్చియు, నెక్స్ట్ యెరూషలేమును గూర్చి. యెరూషలేం ఎక్కడుంది? యూదయలో ఉంది. యూదయలో యెరూషలేం ఒకటే ఉందా? యూదయలో ఉన్న ప్రాంతాలు మిగిలిన ఉన్నాయి, ఊర్లు పట్టణాలు మొత్తం ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీలను దేవుడు పడగొట్టడానికి వెంటనే రాజధాని దగ్గర పంపించాడా? ఫస్ట్ ఊడిపించుకుంటూ వచ్చాడా? ఒక్కొక్కటి అంటే చిన్ని ప్రాంతాలు లేపుకుంటూ షోమ్రోనుకు వచ్చాడు. అలాగే యెరూషలేముకు రావాలంటే మళ్ళీ సేమ్ ఫార్ములా. ఇశ్రాయేలీయుల పతనం తిగ్లత్ పిలెసరుతో మొదలైతే యూదుల పతనం సన్హెరీబుతో మొదలైంది. సన్హెరీబు కాలం క్రీస్తు పూర్వం 705 కదా మనం మాట్లాడుకుంది సర్గోను గురించి. సర్గోను 705 వరకు అయితే సన్హెరీబు 705 నుంచి సుమారు 681 వరకు. ఇది సన్హెరీబు. ఇతను ఏం చేశాడో చూద్దాం ఒకసారి. ఎందుకంటే యూదుల మీదికి దేవుడు సన్హెరీబును పంపుతున్నాడు. రాజుల 2వ గ్రంథం 18. రాజుల 2వ గ్రంథము 18 13వ వచనం చూద్దాం ఒకసారి. 13వ వచనం. ఎందుకంటే ఇంతకుముందు మనం 9వ వచనం చూసాం, గుర్తుందా? 9వ వచనం, రాజైన హిజ్కియా ఏలుబడిలో ఈ 4వ సంవత్సరం మంది ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడు హోషే ఏలుబడిలో 7వ సంవత్సరం మంది అషూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేసేను. 3 సంవత్సరములు అయిన తర్వాత అషూరీయులు దానిని పట్టుకొనిరి. అంటే ఇక షోమ్రోను పట్టబడిందంటే ఇశ్రాయేలీలు కూలిపోయినట్టే. ఇప్పుడు మిగిలింది ఎవరు? యూదులకు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరిని బట్టి ఇదంతా? ఆహాజును బట్టి. ఆహాజు వలన ప్రజలు దారి తప్పిన స్థితిని బట్టి. ఆహాజు కొడుకు ఎవరు? హిజ్కియా అని చెప్పాను. మంచోడా చెడ్డోడా? మంచివాడే. పాపం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన ఒక్కడు చేస్తే సరిపోద్దా? ప్రజలు కూడా చేయొద్దు? టీచర్ ఒక్కడు బాగుంటే సరిపోతుందా? పిల్లలు కూడా బాగుండొద్దు? మా బడికి కొత్త మాస్టర్ గారు వచ్చారండి, సూపర్ టీచర్ అండి అని అన్నాం అనుకోండి, ఆయన వచ్చేసరికి పిల్లలు ముదిరిపోయారు. ఆ స్కూల్లోకి ఆ మాస్టర్ గారు వచ్చేటప్పటికే పిల్లలు ముదిరిపోయారు అనుకోండి, మాస్టర్ గారు ఏం చేయగలరు? ఏం సార్ మీరు వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నారంటే అప్పుడు మాస్టర్ అంటాడు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను ప్రిన్సిపల్ గారు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ నేను వచ్చేసరికి వీళ్ళు చేయి దాటిపోయారండి. ఉంటాయి అలాంటి కేసులు? ఉంటాయి కదా అలాంటి కేసులు. పిల్లలు చేయి దాటిపోయిన తర్వాత వాళ్ళని సరి చేయడం చాలా కష్టం. అదే మొక్కై వంగకపోతే మ్రానై వంగునా? హిజ్కియా తండ్రి ఆహాజు కాలంలో యూదా ప్రజలు మ్రానులైపోయారు, అంటే ముదిరిపోయారు. తర్వాత మంచి రాజు వచ్చాడు హిజ్కియా. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, కానీ ప్రజల్లో మార్పు రావట్లేదు. వస్తున్నట్టుగా కనబడుతోంది బాహ్యంగా, ఎక్స్టర్నల్గా, అంతే కదా. టీచర్ స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకోండి, బెత్తం పట్టుకొని ఆయన చేతిలో బెత్తం ఉంది కనుక మేము మంచోళ్ళం అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇస్తారు అంతే. ఆయన బయటికి వెళ్ళగానే మళ్ళీ బెంచ్లు విరిగిపోతుంటాయి, స్విచ్ బోర్డులు పగిలిపోతుంటాయి, ఫ్యాన్లు విరిగిపోతుంటాయి. నేను ఒక కాలేజీలో పనిచేసేటప్పుడు ఒక స్టూడెంట్ ఉండేవాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వాడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పటి నుంచి సెకండ్ ఇయర్ వరకు ట్రై చేశాడు వాడిని మార్చాలని. సెకండ్ ఇయర్లో వాడు వెళ్ళిపోయేటప్పుడుగా నాకు గుర్తుండి ఆయన అడిగిన ప్రశ్న, ఒరే నువ్వు ఎలా మారుతావురా అని అడిగాడు. వాడిని చూసి నువ్వు ఎలా మారుతావురా? వాడు ఎంత నాటకం అంటే ప్రిన్సిపల్ గారి దగ్గరకు వస్తే ఎప్పుడు ఇలానే ఉంటాడు అంతే. అంటే ఎవడన్నా చూస్తే వీడి గురించి ఆయన ఆడేలా కొట్టింది అనుకోవాలి. ప్రిన్సిపల్ గారు ఎదురుగా ఎప్పుడు అలా కనపడ్డు. కానీ ఏ క్లాస్ రూమ్లో అయినా స్విచ్ బోర్డులు పగిలిపోయి అంటే ఈడే.
ఏ క్లాస్ రూమ్లో అయినా బెంచ్లు ఇరిగిపోయాయంటే ఈడే. ఎవడైనా దారి తప్పి ఎక్స్ట్రాలు చేశాడంటే వీడే వెనకాల క్యాప్టెన్ వాడికి. కానీ ప్రిన్సిపల్ ఎదురుగా మాత్రం ఇంతే, దించిన తలకాయ ఎత్తని కూడా ఎత్తాడు. ఏంటిది? ఆస్కార్ అవార్డ్ రాగలిగినంత గొప్ప నాటకారి, వేషధారి. ఇది మీకు అర్థమైతే, హిజ్కియా గారి లాంటి మంచి రాజున్న అప్పటికే ప్రజలు చేయి దాటిపోయారు. ఆయనను బట్టి ఏదో బాగున్నామన్నట్టుగా కనబడుతున్నా వాళ్ళ కథలని దేవునికి తెలుసు కనుక సన్హెరీబును పంపించాడు. ఎవరి మీదికి? రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం అంతా అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకున్నాడు. ప్రాకారములు గల పట్టణములు, మనం చెప్పాను గుర్తుందా? రెహబాము ప్రాకారములు గల పట్టణాలను కట్టించాడు షఫేలాలో అని. వాటన్నిటిని పట్టేసుకున్నాడు. యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజును వద్దకు దూతలను పంపాడు. లాకీష్ ఎక్కడుంది గుర్తుందా? లాకీష్ ఎక్కడుంది? షఫేలాలో ఉంది. అంటే షఫేలా ప్రాంతములో ఒకప్పుడు రెహబాము కట్టించిన ప్రాకారము గల పట్టణాలన్నిటినీ పట్టేసుకున్నాడు. ఒకసారి వీడియో చూద్దాం. అంటే నిన్న మొన్న రానోళ్ళు కొంచెం చూస్తారుగా. ప్లే ద వీడియో. సౌండ్ ఉందా? సౌండ్ లేకపోయినా పర్లేదు, వీడియో మాత్రం ప్లే చేయి. సన్హెరీబ్ వచ్చి షఫేలా ప్రాంతాన్ని పట్టుకుంటున్నాడు. ఆ రెడ్ కలర్ అదే మొన్న చూపించాను, రెడ్ కలర్ యారో మార్క్. అక్కడ ఆ కింద కనపడుతుంది చూడండి, అక్కడ ఎల్లో, అదే లాకీషు. రాజుల 2వ గ్రంథం 18-13లో చూస్తున్నది మనం అదే. ప్రాకారములు గల పట్టణాలు, అక్కడ ఎక్కడెక్కడైతే రెడ్ మార్క్ యారోస్ కనబడుతున్నాయో అక్కడంతా ప్రాకారములు గల పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నిటిని పట్టేసుకున్నాడట. ముందుగా ఎక్కడికి వచ్చి లాకీషును మెయిన్గా పట్టుకొని, అక్కడే కదా రెహబాము ప్రాకారములు గల పట్టణాలు కట్టించింది. దినవృత్తాంతముల 2వ గ్రంథము, అది అట్లే ఉంచు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. రెహబాము ఒకప్పుడు ప్రాకారపురములు కట్టించింది అక్కడే. అందులో ఏమున్నాయి? ఆ ప్రాకారపురములలో ఏ ఊర్లు ఉన్నాయో చూద్దాం. బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, సోకో, అదుల్లాము, గాతు అక్కడే ఉంది. మారేషా, జీపు, అదోరాయిము, లాకీషు, అజేకా చూసాం కదా మొన్న. ఈ పట్టణాలన్నిటిని మనం చూసాం. జొర్యా, అయ్యాలోను, హెబ్రోను, యూదా బెన్యామీను ప్రదేశములందు ప్రాకారపురములను కట్టించాడు. రెహబాము కట్టించిన పురములలో కొన్ని ఆ ప్రాంతంలో కనబడుతున్నాయి. ఆ ప్రాంతములలో ఉన్న ప్రాకారపురములను ఈరోజు ఎవరు పట్టుకుంటున్నారు? అక్కడ అష్షూరు రాజైన సన్హెరీబు. ఇతను ఏం చేశాడో చెప్పమంటారా? ఇతను ఏం చేశాడంటే, ఆ లాకీషుకు వచ్చి హిజ్కియా గారున్న యెరూషలేంపై కూడా కన్నేసి బెదిరింపులు పంపిస్తే, కేవలము హిజ్కియా గారిని బట్టి దేవుడు సన్హెరీబుకి యెరూషలేంను అప్పగించకుండా అక్కడి నుంచే తిప్పికొట్టేస్తాడు. హిజ్కియా గారు లేకుండా ఇంకెవడైనా ఉంటే ఇంక ఎగిరిపోయేది యెరూషలేం. అయితే సన్హెరీబు వెళ్ళిపోయి తన అంతఃపురంలో ఒక గదిని ప్రత్యేకంగా
తాను సాధించిన ఈ విజయం గురించి చెప్పడానికి, ఎప్పటికీ నిలిచిపోవడానికి పట్టేసుకున్నాడు కదా మొత్తం ఈ ప్రాంతాలన్నిటిని. ముఖ్యంగా లాకీషును పట్టేసుకున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని మొన్న కూడా చెప్పాను. లాకీషును పట్టుకొని యెరూషలేములో ఉన్న హిజ్కియాకు వార్నింగ్లు పంపించిన సంగతిని ఒక చిత్ర రూపంలో గీయించి చెక్కించి అషూరులోని తన అంతఃపురములో ఒక గదిని ఆ చిత్రముతో అలంకరించుకున్నాడు. ఆ చిత్రం ఇప్పటికీ ఉంది. దానిపైన అతను రాయించిన మాట తన భాషలో, లాకీషును పట్టుకొని పంజరంలో ఒక పక్షిని బంధించినట్టుగా హిజ్కియాను నేను బంధించానని పోయి అక్కడ రాసుకున్నాడు. పోయి అది రాసుకున్నాడు. దేవుడు నన్ను తరిమాడని మాత్రం రాయలే. హిజ్కియాకు వార్నింగ్లు ఇచ్చిన నేను యెరూషలేము గోడల వాసన కూడా చూడలేకపోయానని రాయలే. అవెందుకు రాస్తాడు? హిజ్కియాను బంధించానని మాత్రం రాసుకున్నాడు. ఆ చిత్రాన్ని చూద్దాం. కంటిన్యూ ద వీడియో. ఇది ఆ చిత్రం. స్టాప్ చేసావా? రైట్. లాకీష్ను ముట్టడి చేసి నీనెవెకెళ్ళి, అషూరు రాజధానికి వెళ్ళి, సన్హెరీబు తన అంతఃపురంలో లాకీషును ఈ రీతిగా నేను బంధించాను అని రాతి మీద ఒకటి చెక్కించి చిత్రాన్ని, హిజ్కియాను నేను పంజరంలోని పక్షి వలె బంధించానని అతను వ్రాయించిన ఆ శిల ఈరోజు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. బ్రిటిష్ మ్యూజియంలో ఈ రోజుకి ఉంది. అషూరు రాజుల చేతికి దేవుడు తన ప్రజలను అప్పగించిన తీరు. కుదిరితే నన్ను చూపించు. రైట్. షోమ్రోనును గూర్చియు, నెక్స్ట్ యెరూషలేమును గూర్చియు మీకా గారు ప్రవచిస్తున్న ప్రవచనాల పరంపర. అలా చదవాలి బైబిల్. అప్పుడు బైబిల్ అర్థమవుతుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకొనైనా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంత సుదీర్ఘమైన వివరణ వినేటప్పుడు శరీరం సహజంగానే అలసిపోతుంది. కానీ అలసిపోయినా పర్లేదు, ఈ శరీరాన్ని మీరు నలగొట్టి ఇక్కడ కూర్చోబెట్టగలిగితే ఈ గ్రంథాన్ని గిఫ్ట్గా మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, వింటున్నోళ్ళకి మీకే అంత అలసట ఉంటే చెబుతున్నోళ్ళకి ఇంకెంత ఉండాలి? మాటకు ఇది గ్రంథంపై మనం చేస్తున్న ఒక యజ్ఞం. ఒక స్పష్టత, ఒక పద్ధతి, ఒక విధానం. రాజుల గ్రంథాలు మీరు ఎన్నిసార్లు చదవలేదు? అందులో మీకు పూలు కనపడ్డాడు, తిగ్లత్ పిలెసరు కనపడ్డాడు. వీళ్ళిద్దరు ఒకటే అని ఎప్పుడని తెలుసా మనకు? పోనీ పూలు గురించి ఒక వచనం చూడండి. అంటే పూలు నిన్నటి నుంచి పూలు అంటున్నాడు, మాకు చూపించట్లేదని ఎవరైనా ఫీల్ అవుతుంటే. రాజుల 2వ గ్రంథం 19వ వచనం చూద్దాం. 19వ వచనం. అషూరు రాజైన పూలు దేశం మీదికి రాగా అన్నాడు. ఇప్పుడు పక్కన 29వ వచనం చూడండి. అదే అధ్యాయం 29వ వచనం. అషూరు రాజైన తిగ్లత్ పిలెసరు అని ఉంది అక్కడ. 19వ వచనంలో ఉన్న పూలు ఎవరు? 29వ వచనంలో తిగ్లత్ పిలెసరు ఎవరు? ఇద్దరు ఒకటే. ఆ తిగ్లత్ పిలెసరు తర్వాత వచ్చిన వాడు షల్మనేసెరు. షల్మనేసెరు తర్వాత వచ్చిన వాడు సర్గోను. సర్గోను తర్వాత వచ్చిన వాడు సన్హెరీబు. కానీ సర్గోను అన్న పేరు మీకు రాజుల గ్రంథాల్లో ఉండదు. షల్మనేసెరు తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మీకు సన్హెరీబు కనబడతారు, కానీ సర్గోను కనబడ్డు. కానీ చరిత్రలో చదివితే సన్హెరీబు కంటే ముందు అషూరీయులను పాలించిన వాడు సర్గోను అని ఉంటుంది. మరి సర్గోను చరిత్ర ఎక్కడ? మీలో ఎవరికైనా అషూరీయుల గురించి ఎక్కువ నేర్చుకోవాలని అనుకుంటే త్వరలోనే మనము యూట్యూబ్లో
చరిత్రలో దేవుని తీర్పులు అని నేను మాట్లాడిన మెసేజెస్లో అష్షూరీయుల గురించి మాట్లాడిన సందేశం త్వరలో వస్తుంది. అది వెంటనే తీసుకొని, ఇప్పుడు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చానుగా, దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటే 3 రోజులు కడియం దగ్గర కడియపులంక అన్న ప్రాంతంలో పోయిన సంవత్సరం చెప్పాను. అవి ఉన్నాయి, వస్తాయి. అది వినండి. అది వింటే అష్షూరీయుల గురించి ఈ సమాచారం అంతా బయటకు వస్తుంది. ప్రస్తుతానికి సన్హెరీబు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యూదులను దేవుడు సన్హెరీబుకు అప్పగించి, కారణం మీకా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా అయితే వారి ఉన్నత స్థలాలను బట్టి. కానీ హిజ్కియా వచ్చి వాటన్నిటిని పడగొట్టించాడు. పడగొట్టించిన వస్తువులుగా అవి పడగొట్టబడ్డాయేమో కానీ ప్రజల హృదయాలలో ఇంకా అవి నిలిచే ఉన్నాయి. అంతేనా? కంటికి కనిపించేలా ఉన్న వాటిని పడగొడితే సరిపోదు, నీ హృదయంలో నుంచి కూడా వీటిని పడగొట్టేయాలి. నీ హృదయంలో నుంచి కూడా పడగొట్టేయాలి. ఏం చేస్తానంటున్నాడు 6వ వచనంలో, కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్ప వలె చేసేదను. షోమ్రోను గురించి, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచేదను. దేనిని? షోమ్రోనును రాళ్ల కుప్పలా చేస్తానన్నాడు, అష్షూరీయులకు అప్పగించి. రాళ్ల కుప్ప అన్న పదం ఉంది కనుక ఒక మాట చెబుతాను. ఎవరికైతే దేవుడు ఇశ్రాయేలును అప్పగించాడో, ఎవరికైతే బలాన్ని ఇచ్చాడో, ఆ అష్షూరీయులు నెమ్మదిగా అన్ని రాజ్యాలు వారి చేతికి దొరికేసరికి గర్వాంధులై వాళ్ళు ఇశ్రాయేలీల దేవుడినే, యూదుల దేవుడినే వారు దూషించడం మొదలుపెట్టారు. పెడితే వారి గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూసి ఈ మొదటి సెషన్ అందామా, లేకపోతే భోజనం కంటే ముందటి సెషన్ని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 5-6 వచనములు చూద్దాం. 5-6 వచనములు చూద్దాం. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం. వాళ్లను సాధనాలుగా వాడుకుంటున్నా నేను. నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకు, కొల్ల పెట్టుటకు, వీధులను త్రొక్కించుటకు, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. నేను పంపితే వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళంతా వాళ్ళు బండి కట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు, నేను శక్తినిచ్చి బలాన్నిచ్చి పంపితే వచ్చిన వాళ్ళు. కానీ అష్షూరీయులు ఏమనుకుంటున్నారట 7వ వచనంలో, అతడు అలాగనుకున్నాడు, అయితే అతడు అలాగననుకున్నాడు, ఇది నా బలము కదా అనుకుంటాడు. అందుకే సన్హెరీబు నోరు జారి దేవుడిని ఇష్టం వచ్చినట్టుగా దూషించినప్పుడు సన్హెరీబుకి ఇస్తున్న వార్నింగ్ ఏంటో చూడండి. రాజుల 2వ గ్రంథం, ఇందాక మనం చూసినదే. 18 చూసాము, 19కి వెళ్దాం. 19వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 19, 25వ వచనము చూద్దాం ఒకసారి. 25, నేనే పూర్వమందే దీన్ని కలుగజేసి తిననియు, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా? అష్షూరు రాజు ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది అని అష్షూరు రాజులకు దేవుడు పంపుతున్న సందేశం అది. మీ గొప్పతనం కాదది. నేను లైసెన్స్ ఇచ్చాను కనుకనే, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను కనుకనే, నేను ద్వారాలు తెరిచాను కనుకనే పట్టణాలను మీరు రాళ్ల దిబ్బలుగా మీరు మార్చారు. ఆ రాళ్ల కుప్పలుగా పరిపూర్ణంగా మార్చకముందే ప్రవక్త అయిన మీకా గారు చెబుతున్నమాట, షోమ్రోనును రాళ్ల కుప్ప వలె చేసేదను. పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి, కుప్పలుగా మారిపోతాయి, రాళ్ల కుప్పలుగా. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని మార్చేదంటే అర్థం ఏంటి? ఇంకా మనుషులు లేకపోతే అక్కడ తోటలు పుట్టలే ఉండేది, ఇంకేముంటాయి? మనుషులుంటే ఇండ్లు ఉంటాయి, ఇంకెవరు లేకపోయిన తర్వాత అవేమవుతాయి?
చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచేదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. కట్టుడు రాళ్ళని పడేస్తే మిగిలేది పునాదే. ఎవడైనా ఇక్కడికి వస్తే ఇక్కడ ఒకప్పుడట, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వర్ సమ్ బిల్డింగ్స్ అండ్ హౌసెస్ హియర్, ఒకప్పుడు ఇక్కడ ఇండ్లు ఉండేవట, ఒకప్పుడు ఇక్కడ భవనాలు ఉండేవట అని మాట్లాడుకునేలా ఈ పునాదులను చూసి వారు జ్ఞాపకము తెచ్చుకునేలా, గుర్తు తెచ్చుకునేలా ఈ పట్టణాన్ని నేను చేస్తాను. దేవుడు తన ఉగ్రత కుమ్మరిస్తే పట్టణము ఎలా నాశనం అవుతుందో మీకా గారు చెబుతున్నారు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూద్దాం. దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చేదను. పునాదులు కనిపించేలా నా ఉగ్రత షోమ్రోనుపై. యెహెజ్కేలులో ఉన్నది అది కాదు, పునాదుల కోసం చూపించానమాట. భవనాలను లేపేసి మట్టిపాలు చేస్తానంటున్నాడు షోమ్రోను గురించి. అంటే మీకా గ్రంథం అర్థం కావాలంటే వెనకల మనకు ఎంత ఇన్ఫర్మేషన్ మైండ్లో ఉంటే కానీ గ్రంథం అర్థం కాదు. చూడండి, కేవలం మీరు మీకా గారిని చూస్తే మ్యాటర్ అర్థం కాదు. షోమ్రోనును పడగొట్టేదని అన్నాడు. ఎలా పడగొడతాడు? భూకంపంతోనా, తుఫానుతోనా, పెనుగాలితోనా? అది లేదక్కడ. ప్రవక్త అయితే చెప్పేశాడు, కానీ ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరుతుందో చూడాలంటే మనం బైబిల్లోని మిగిలిన పుస్తకాలతో టచ్ పెట్టుకొని, ఇలా కనెక్షన్ పెట్టుకొని, ఇది మంచి మాట, వాటిని కూడా మనము తీసుకొని వచ్చి ప్యారలల్గా ఆ చరిత్రనంతటిని ఒక్కచోట పెట్టుకొని చూస్తే తప్ప గ్రంథం అర్థం కాదు. ప్రత్యేకించి ఈ సెషన్లో, 6వ సెషన్లో అష్షూరు రాజుల గురించి ఎందుకు చెప్పాను? చెప్పకపోతే ఇది అర్థం కాదు కనుక. నిన్నటి సెషన్లో షెఫేలా గురించి ఎందుకు చెప్పాను? చెప్పకపోతే ఇది అర్థం కాదు కనుక. ఇక్కడ మనందరము కూడా ముందే వీటిపై మంచి అవగాహన ఉంటే బండి అలా వెళ్ళిపోతుంది స్పీడ్గా. ఒక్కడుగేసి ఒక్కడుగు ముందుకేస్తే అమ్మో దీనిపై క్లారిటీ లేదుగా, ఉన్నత స్థలములు తెలీదుగా చెప్పాలి, అష్షూరు రాజులు తెలీదుగా చెప్పాలి, షెఫేలా తెలీదుగా చెప్పాలి. ఇంత చెబితే కానీ పుస్తకం బయటికి రాదు. ఆ పుస్తకం అలా రాకపోతే మన బ్రతుకులకు నేర్చుకోవాల్సిన పాఠాలు మనకు దొరకవు. ఈ గ్రంథం అయిపోయేసరికి బండి మీకా గారి దగ్గర ఆగదు. భవిష్యత్ చెప్తున్నా, మన ఇంటి ముందు ఆగుతుంది. అందుకోసమే ప్రయత్నం అంతా, అందుకోసమే వివరణ అంతా. నేర్చుకుందాం, ఇంకా బాగా నేర్చుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, నువ్వు ఎంత నేర్పిస్తావో నేర్పించు తండ్రి, మేము నేర్చుకొనే వెళ్ళిపోతాం అన్న సిద్ధపాటుతో కూర్చోండి. ఒక పట్టు పట్టి గ్రంథాన్ని భుజించి ఇంటికి వెళ్దాం. ఈరోజు కాదు, లాస్ట్ రోజు ప్రార్థన చేసుకుందాం, భోజనానికి వెళ్దాం. భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం సెషన్లో మళ్ళీ మీకా గ్రంథం ఉంటుంది. సిద్ధపడరండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పిల్లలు మీ మాటలు వింటున్నారు ఆసక్తితో. ఈ ఎండలోని దాహము కంటే వాక్యంపై వారికి ఉన్న దాహమే ఎక్కువగా కనబడుతున్నది. ఆ దాహాన్ని పరిపూర్ణంగా మీరు తీర్చమని మీ పాదాల చెంత వేడుకొనొచ్చు. భోజనం చేసి మరలా మేము కలుసుకోవాలని ఆలోచిస్తుండగా సహాయం చేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.